ఈరోజు మనం భారతదేశానికి అమూల్యమైన సేవలు చేసిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకుందాం. అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14న జన్మించారు. ఆయన చిన్ననాటి నుంచే అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ విద్యపై ఉన్న ఆసక్తి మరియు పట్టుదలతో ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారు. ఆయనకు విద్యే శక్తి అని నమ్మకం. అంబేద్కర్ గారు ఒక గొప్ప న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, సామాజిక సంస్కర్త మరియు భారత రాజ్యాంగ నిర్మాత. అంబేద్కర్ గారు సమాజంలో ఉన్న అసమానతను తొలగించటానికి జీవితాంతం పోరాడారు. దళితుల హక్కుల కోసం, సమానత్వం కోసం ఆయన చేసిన కృషి అపారమైనది. భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఆయన పాత్ర ఎంతో ముఖ్యమైనది. అందుకే ఆయనను భారత రాజ్యాంగ పితామహుడు అని పిలుస్తారు. ఆయన మనకిచ్చిన సందేశం చాలా స్పష్టంగా ఉంది. శిక్షణ పొందండి, సంఘటితమవ్వండి, పోరాడండి. ఈ మాటలు మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఎంతో ప్రేరణిస్తాయి. కాబట్టి మనం అంబేద్కర్ గారి ఆలోచనను అనుసరిస్తూ సమానత్వం, న్యాయం మరియు సోదరభావం కలిగిన సమాజాన్ని నిర్మించుకుంటూ వెళ్ళాలి.